ముస్లింలు అనేవాళ్ళు మన దేశంలో అంతర్భాగం. అది ముస్లిం మతం మన దేశంలో అంతర్భాగం. ముస్లింలు ప్రత్యేకంగా దేశభక్తి చూపించాలా? నేను భారతీయుడని చెప్పాలా? ముస్లిం అక్కడెక్కడో పాకిస్తాన్ లో యుద్ధం జరిగితే ఇక్కడ ముస్లింలు దేశభక్తి చూపించాలా? ఇక్కడ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సోదరులారా, సోదరిమణులారా, 22వ తారీఖు ఏప్రిల్ 2025 రోజున పహల్గామ్లో అత్యంత భయానకమైన ఉగ్రదాడి జరిగింది. అందులో 26 మంది లేదా 28 మందిని పుట్టన పెట్టుకున్నారు వారు. ఈ దాడిని ఏ ముస్లిం కూడా సమర్థించటం లేదు, ఏ కాశ్మీరీ కూడా సమర్థించలేదు. సరికదా, ప్రతి ఒక్కరూ దానిని ఖండించారు. కానీ కొందరు పనిగట్టుకుని ముస్లింల మీద, కాశ్మీరీల మీద విషం కక్కుతున్నారు. మరి చూసినట్లయితే అక్కడ ఆ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారో ఎవరో తెలియదు, కానీ కాపాడిన వారు మాత్రం కాశ్మీరీలే. 2000 మంది పర్యాటకులు అక్కడ ఉంటే వారిని సురక్షిత స్థానాలకు తీసుకెళ్లడం, ఆ తర్వాత వారి ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం, మస్జిద్లలో ఆశ్రయం ఇవ్వడం, ఇవన్నీ చేసింది కాశ్మీరీలే. ఇది స్వయంగా ఆ పర్యాటకులే తెలుపుతున్నారు. ఎవరినైతే కాపాడారో వారే స్వయంగా సాక్ష్యం ఇస్తున్నారు. ఆదిల్ హుసేన్ షా ఇతను తన ప్రాణాన్ని అర్పించి వారిని రక్షించడానికి ప్రయత్నించాడు. అతను ప్రాణం కోల్పోయాడు. అదేవిధంగా నజాకత్ అనే సోదరుడు, కాశ్మీరీ సోదరుడు, ఆయన 11 మందిని కాపాడాడు. ఇది ఎవరో చెప్పిన విషయం కాదు, స్వయంగా బీజేపీ లీడర్ ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాన్నే కాపాడాడు. వారే స్వయంగా దీనికి సాక్ష్యం ఇచ్చారు, వారే స్వయంగా చెప్పారు. पहलगाम आतंकी हमले में एक मुस्लिम नौजवान नजाकत अली ने बीजेपी नेता समेत 11 लोगों की जान बचाई है। नजाकत अली कपड़ा व्यापारी हैं। जब आतंकवादी गोली बरसा रहे थे तब नजाकत अली ने संयम के साथ काम लिया और छत्तीसगढ़ के शिवांग जैन, हैप्पी वाधनव, अरविंद अग्रवाल और कुलदीप स्थापक समेत 11 लोगों को सुरक्षित बाहर निकाला। इनमें बीजेपी छत्तीसगढ़ भाजपा युवा मोर्चा के सदस्य अरविंद अग्रवाल भी हैं, जो पहलगाम में ही थे। और अरविंद ने अपने फेसबुक पेज के जरिए नजाकत भाई को शुक्रिया भी कहा है। शायद मेरे सामने यही था कि मेरे सामने मौत थी। और हाँ, मैं जब बैसरन वैली में था, एक बार मैंने फोन भी अपना निकाला कि मैं लास्ट मंजर अपनी बेटियों से बात करूं, तो लेकिन वहाँ पे बदकिस्मती से नेटवर्क नहीं था। जी, मैं तो यही देखता हूँ कि जो ये इंसानियत है, इंसानियत का सरोसर कत्ल हुआ है, इंसानियत का जनाजा उठाया है, ये नहीं होना चाहिए था। पहलगाम एक पीसफुल जगह थी, लेकिन अब मैं यही कहना चाह रहा हूँ, जैसे टूरिस्ट आ रहा था वैसे आए, हम उनका वेलकम करते हैं, हम उनका मतलब मोस्ट वेलकम करते हैं, हम उनके लिए जान देते रहेंगे, वैसा कुछ नहीं है। మరి ఇతర పర్యాటకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే, మమ్మల్ని కాపాడింది అక్కడ లోకల్ కాశ్మీరీలే, మాకు ఆతిథ్యం ఇచ్చారు, మాకు నీళ్లు, ఆహారం ఫ్రీగా సప్లై చేశారు. मेरा जो छोटा बिजनेस है, तो मैंने सोचा मैं अपनी तरफ से क्या कर सकता हूँ। मेरे पास एक था, मैं फूड फ्री में खिलाऊं, उनका खराब ना हो जाए। सबसे जो मेन चीज है वो है मूड, तो वो उनको ऑन करने के। ఇంకా చూసినట్లయితే ఈ పర్యాటకులతో వచ్చిన ఆదాయమే వారికి జీవనోపాధి, ఇంకా వేరే ఏ జీవనోపాధి లేదు. అయినా కానీ వారు ఈ ఆపద సమయంలో, ఈ విపత్తు సమయంలో వారందరికీ కూడా ఫ్రీగా ఆతిథ్యం ఇచ్చారు, వారిని సురక్షిత స్థానాలకు ఫ్రీగా చేరవేశారు. టాక్సీల్లో బోర్డు కూడా పెట్టుకున్నారు, టూరిస్టులకు ఫ్రీ సర్వీస్ అని. మరియు టాంగా కానీ, గుర్రపు స్వారీ కానీ, ఆ తర్వాత టాక్సీలు కానీ, ఎయిర్పోర్ట్ వరకు చేరవేయడం కానీ, ఇవన్నీ కూడా ఫ్రీగా చేశారు. మరి వీళ్ళు కూడా కాశ్మీరీలే కదా. కానీ కొందరు హిందూ ఆర్గనైజేషన్ కు చెందిన వారు ఏం చేస్తున్నారంటే, కాశ్మీరీలు ఎక్కడ ఉంటే అక్కడ వారిని చంపాలి. ఇంకా ఒకరెవరు స్టేట్మెంట్ ఇచ్చారు, 25 మందికి 2600 మందిని మనము చంపాలి అని. ताजनगरी आगरा में 2 कटुए मारे गए, छत्री गोरक्षा दल इसकी जिम्मेदारी लेता है। और भारत माता की सौगंध, 26 का बदला अगर 2600 से ना लिया तो मैं भारत माता का पुत्र नहीं। जय श्री राम, जय हिंदू राष्ट्र, भारत माता की जय। ఇది ఎక్కడి న్యాయం సోదరులారా? దీనిని ఉగ్రవాదం అనరా? అదేవిధంగా ఏక్నాథ్ షిందే గారు, ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. ఏమని? ఇది హిందూ ముస్లింల సమస్య కాదు,
ఇది టెర్రరిస్టులు చేశారు ఈ పని, మరియు కాశ్మీరీలే వారిని కాపాడారు. స్వయంగా ఏక్నాథ్ షిందే, ఆదిల్ హుసేన్ షా ఎవరైతే ఉన్నారో వారి ఇంటికి తమ మనుషులను పంపించి వారికి 5 లక్షల రూపాయలు సహాయం కూడా అందజేయడం జరిగింది. ఒక కేరళ సోదరి ఏమంటున్నది, ఆమె తండ్రి చనిపోయాడు అక్కడ ఆ ఉగ్ర దాడిలో, కానీ ఆమె ఏమంటుందంటే నాకు 2 సోదరులు అక్కడ దొరికారు కాశ్మీర్లో, ఎవరైతే వారికి సహాయం చేశారో వారి గురించి చెప్తున్నది. సోదరులారా, మరి మనము ఎక్కడికి వెళ్తున్నాము? ఈ ఆపత్కర సమయంలో మనం కలిసిమెలిసి ఉండాలి, కలిసికట్టుగా దీనిని ఖండించాలి. అదేవిధంగా ఇలాంటి సంఘటనలను, ఇలాంటి విషయాలను మనం ధైర్యంతో ఎదుర్కోవాలి. గవర్నమెంట్ ఏదైతే ఉందో అది తన పని తను చేసుకుంటుంది, అది ఏదైతే యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటుంది. కానీ మనం ప్రజలము, మన భారతీయులమందరం కూడా కలిసికట్టుగా ఉండాలి సోదరులారా. మరియు ఒకరికొకరు ద్వేషం పెంచుకోవద్దు, ఒకరినొకరు చంపుకోవద్దు, ఒకరినొకరు కొట్టుకోవద్దు. ఇదే నా సందేశం సోదరులారా. భారతీయులుగా కలిసిమెలిసి జీవిద్దాం, భారతీయులుగా మనము ప్రపంచానికి చాటి చెప్పుదాం మనమందరము కూడా ఒక్కటే అని.